6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయినా ఏడుస్తూ కూర్చోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బాధపడుతూ చదువును ఆపలేదు. వైద్య విద్యని అభ్యసించి కడు పేదరికంలో ఉన్న ప్రజలకు సేవలు అందించాలని గుంటూరుకు చెందిన శృతి సింగ్ ఎన్నో కలలు కంది. వ్యయ ప్రయాసలకు ఎదురు నిలిచి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు సాధించింది. కానీ చదివేందుకు డబ్బు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. గుంటూరుకు చెందిన శృతి సింగ్ ఎంబీబీఎస్ చదివి వైద్యురాలిగా నిరుపేదలకు సేవలందించాలని చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కడు పేదరికం ఆమె చదువుకు ఆటంకం కలిగిస్తోంది. శృతి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా తల్లి జయంతి సింగ్ పై పడింది. పలకలూరు రోడ్డులో పాత రైల్వే ట్రాక్ సమీపంలో చిన్న రేకుల షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. శృతి తల్లి ఎస్విఎన్ కాలనీలో ఓ కర్రీ పాయింట్లో రోజువారీ వేతనానికి పనిచేస్తున్నారు. శృతి అక్కకి పెళ్లి కాగా అన్న దినేష్ కుమార్ సింగ్ నూజివీడులో బీటెక్ చదువుతున్నాడు. 10వ తరగతిలో 10 పాయింట్లు సాధించిన శృతి ఇంటర్లో 966 మార్కులు తెచ్చుకుంది. నీట్లో 720 మార్కులకు 619 సాధించి జాతీయ స్థాయిలో 55,915, రాష్ట్ర స్థాయిలో 1582 ర్యాంకు సాధించింది. విశాఖ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ప్రైవేట్ కళాశాల కావడంతో ప్రవేశానికి శృతి 1,76,500 చెల్లించాల్సి ఉంది. ఇవాళ సాయంత్రానికల్లా చెల్లించాలని యాజమాన్యం శృతికి తెలియజేసింది. అంత డబ్బు తన వద్ద లేదని, ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం చేజారుతుందని శృతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాయం చేయాలని దాతలను అభ్యర్థిస్తోంది. గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. 600 దాటిన వాళ్ళకి నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా ప్రైవేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు ఈసారి ఏంటంటే 619 మార్క్స్ వచ్చినప్పటికి కూడా నాకు ఎన్ఆర్ఐ ప్రైవేట్ కాలేజ్ అలాట్ అయిందండి. సో దానికోసం మేమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని మేము కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమండి. కాలేజ్ ఫీజు అయితేనేమో ఫస్ట్ ఇయర్ కి వచ్చేసేసి 1,76,000 అవుతుందండి. అది కాకుండా హాస్టల్ ఫీజు వచ్చేసేసి 1,50,000 అవుతుంది. అలా చూసుకున్న ఈ ఫస్ట్ ఇయర్ కి వచ్చేసేసి 3,26,500 అలా అవుతుందండి. అంటే అమ్మగారికి లేకపోయినా నేను అప్పు సప్పు చేసన్నా కడతాను కానీ నువ్వు మాత్రం చదువుకో. చిన్నప్పటి నుంచి మా టీచర్స్ కానీ వాళ్ళందరూ చెప్పడం వల్ల మా అమ్మ కూడా నేను చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తనకి స్తోమత లేకపోయినా నేను చేస్తాను, నేనున్నాను, పర్లేదు, నువ్వు చదువు అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించారు. ఇప్పుడు మా పేరెంట్ కూడా ఇలానే ఎక్స్పైర్ అయ్యారు. అలా ఇంకెవరికి ఏ కుటుంబానికి జరగకుండా ముందుగానే ఆ డిసీజ్ని ఇండికేట్ చేసి చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాకు రోజు వచ్చేది అసలు ఒక 350 సార్. దాంట్లో నేను కడిపేది రోజు ఇంట్లో పని. మేము ఎట్టయినా ధైర్యం పెట్టుకొని పిల్లలు చదివేస్తేనే మాకు చదువు లేదు కాబట్టి మేము ఈ బాధపడుతున్నామండి. ఈ బాధ లేకుండా పిల్లలకి ఉండాలండి. ఈ చదివే మాకు చదువు గురించి అయితే ఏం తెలియదండి. పిల్ల బాధపడి సైకిల్ తొక్కి రోజు వెళ్ళేది. అక్కడ తిని అక్కడ చదివి వచ్చింది. డబ్బులు అయితే నా దగ్గర అయితే ఏం లేదండి. పాపకి మొత్తం చదివిస్తే ఎంత ఖర్చు పడతాయి. ఎవరైనా సాయం కలిగితే మీరు చేస్తేనే మాకు ఉపయోగపడిందండి.